కందుకూరి వీరేశలింగం పంతులు 178వ జయంతి సందర్భంగా బీటీ కాలేజ్ వద్ద గల ఆయన విగ్రహానికి సబ్వేల విజయ్ దుర్గారెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కందుకూరి వీరేశలింగం పంతులు 178వ జయంతి సందర్భంగా వీటీ కాలేజ్ వద్ద గల ఆయన విగ్రహానికి సబ్వేల విజయ్ దుర్గారెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ బట్లంక నాగప్రకాష్ విచ్చేశారు. ఈ సందర్భంగా విజయ్ దుర్గారెడ్డి మాట్లాడుతూ ఇన్నిస్పేట పేరును సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పేరు పెట్టాలని కోరారు. త్వరలోనే రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కలిసి వీరేశలింగం పంతులు పేరు పెట్టాలని కోరుతూ వినతి పత్రం ఇస్తామని తెలియజేశారు. అనంతరం వీటీహెచ్ స్కూల్ నందు చలివేంద్రం ప్రారంభించి చల్లటి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పురంశెట్టి ప్రకాష్, వంగల జానకీరాం, వైఎస్ఆర్సీపీ కార్యకర్త రాపర్తి నాగలక్ష్మి, సతీష్, సత్యనారాయణ, బాల, చిట్టిబాబు, పండు, నల్లబాలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి వీటీ కాలేజ్ సెంటర్లో మన సభ్యులు విజయ్ దుర్గారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి చలివేంద్రం ఓపెన్ చేయడం జరుగుతుంది. మరి ఎండాకాలం మరి అందరికీ ఉపయోగపడేటట్టు మంచి సెంటర్లో మరి మంచి కార్యక్రమం ఆయన చేపట్టారు. ఆయనకి ఈ ధన్యవాదాలు తెలుపుకుంటూ వీరేశలింగం గారికి ఆయన్ని మర్చిపోకుండా ప్రతి సంవత్సరం కూడా గుర్తు చేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేపడుతూ ఉంటాడు. ఆయనకి మా విధంగా కూడా పూర్తిగా సపోర్ట్ తెలియజేస్తామని, ఏ విషయంలో అయినా కూడా ఆయనకు తోడ్పాటుగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ వీరేశలింగం గారి జయంతి సందర్భంగా మనం ఇన్నీస్పేట పేరును కూడా మార్పు చేయాల్సిందిగా కోరుకుంటూ వీరేశలింగం పేటగా నిర్ణయించి పెద్దల సమక్షంలో ప్రకాష్ గారిని కూడా కొద్దిగా కోరుతున్నాం. ఆయన ద్వారా ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈరోజు స్వర్గీయ కందుకూరి వీరేశలింగం పంతులు గారి జయంతి సందర్భంగా చలివేంద్రం అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అలాగే ఎప్పటో బ్రిటిష్ కాలం నాటి ఎవరో ఇన్నిస్ గారి పేరు ఇంకా కంటిన్యూ అవుతుంది. కానీ సంఘానికి ఎంతో సేవ చేసి ఎంతోమంది వితంతువులకి పెళ్లిళ్ళు చేసి అలాగే విద్యాదాతగా స్కూళ్ళని నిర్మించి ఎంతోమందికి చదువులు నేర్పినటువంటి వ్యక్తి శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఆయన పేరు మీద ఇన్నిస్పేటను తీసి వీరేశలింగం పేటగా మార్చాలని మొదటగా మా ఇన్నిస్పేట కార్పొరేషన్ మొదటి నాయకులు అయినటువంటి బట్లంక ప్రకాష్ గారు మాకు పూర్తి స్థాయి మద్దతు ఇచ్చారు. భవిష్యత్తులో మేము చేసే ఉద్యమ కార్యక్రమాలకు కానీ ఆయన పూర్తి సహకారం అందిస్తామని మాట ఇచ్చారు. ఆయన సహకారంతో మరింత ముందుకు వెళ్ళి ఇన్నిస్పేటని వీరేశలింగం పేటగా మార్చాలనే కోరికతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి బట్లంక ప్రకాష్ గారికి, అలాగే బీజేపీ నాయకులు అయినటువంటి వారికి, తెలుగుదేశం నాయకుల వారికి, అలాగే వంగల జానకీరాం గారికి ఎంతో మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.